రేపటి నుంచే భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ టెస్ట్ సిరీస్ పై గ్లోబల్ వార్మింగ్ ప్రభావం ఉన్నట్లు తెలుస్తుంది. దీనివల్ల టీమిండియాకు లాభం చేకూరవచ్చని సమాచారం. క్రికెట్ ప్రపంచంలో ఇంగ్లాండ్ కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. క్రికెట్ పుట్టింది అక్కడే, లార్డ్స్ మైదానం కూడా అక్కడే ఉంది. ఇంగ్లాండ్ లో టెస్ట్ క్రికెట్ ఆడడం ఒక గొప్ప అనుభూతి అని చెబుతుంటారు. ఇంగ్లాండ్ లో వేసవిలో కూడా తరచుగా వర్షాలు కురుస్తాయి. దీనివల్ల టెస్ట్ క్రికెట్ కు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఇది సాధారణంగా పేస్ బౌలర్లకు లాభం చేకూరుస్తుంది, బ్యాట్స్మెన్లకు కష్టంగా మారుతుంది. అయితే ప్రస్తుతం అక్కడ గ్లోబల్ వార్మింగ్ ప్రభావం కనిపిస్తుంది. అక్కడ ఎక్కువగా చల్లని వాతావరణం కారణంగా పేస్ బౌలర్లకు ఎప్పుడు సహాయం అందిస్తుంది. స్వింగ్ కారణంగా బ్యాట్స్మెన్లు ఇబ్బంది పడతారు. అయితే ఈసారి వర్షాలు లేకపోవడం, అధిక వేడి కారణంగా పిచ్చిలు త్వరగా పొడుబారే అవకాశం ఉంది. దీనివల్ల ఇంగ్లాండ్ తన పేస్ బౌలర్లను ఎక్కువగా ఉపయోగించుకోలేదు. ఈ పరిస్థితులు టీమిండియా పేస్ బౌలర్లు కూడా అనుకూలించకపోవచ్చు. అయితే అక్కడే టీమిండియాకు ఈ పరిస్థితులు లాభం చేకూరుస్తాయి. దీని కారణంగా స్పిన్నర్లు పైచేయి సాధించే అవకాశం ఉంది. దీంతో భారత జట్టు ఇంగ్లాండ్ లో అరుదుగా 2 స్పిన్నర్లతో ప్లేయింగ్ 11 లోకి తీసుకునే అవకాశం ఉంది. పొడి పరిస్థితులు కొనసాగితే టీమిండియాకు రవీంద్ర జడేజాతో పాటు కుల్దీప్ యాదవ్ కూడా ప్లేయింగ్ 11 లోకి తీసుకునే అవకాశం లభిస్తుంది. స్పిన్ అటాక్ విషయంలో భారత్ ఇంగ్లాండ్ కంటే స్పష్టంగా మెరుగ్గా ఉంది. అంతేకాకుండా గతంలో కూడా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ కుల్దీప్ స్పిన్ ను ఎదుర్కొని ఇబ్బంది పడ్డారు. కాబట్టి టీమిండియా 2 స్పిన్నర్లను రంగంలోకి దింపితే సిరీస్ లో భారత్ పైచేయి సాధించే అవకాశం ఉంది. కాకపోతే లీడ్స్ లో జరిగే హెడింగ్లీ మైదానంలో తొలి రోజు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే క్యూరేటర్లు పిచ్చిని అలా తయారు చేశారు. అయితే రెండో రోజు నుంచి పూర్తిగా బ్యాటింగ్ కు అనుకూలంగా మారనుంది. అదే క్రమంలో స్పిన్నర్లు పైచేయి సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమీకరణాలు టీమిండియాకు కరెక్ట్ గా సరిపోతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఓ పక్క సీనియర్లు లేకపోయిన టీమిండియా యువ ఆటగాళ్లు బ్యాటింగ్ లో ఎలా రాణిస్తారనే దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఎందుకంటే